ఆ జీవుడికి ఏమని పేరు? విశ్వరూప, జాగరిణి, స్వపంతి, తైజసాత్మిక అని చెప్పుకున్నాం. విశ్వరూప, జాగరిణి ఈ శరీరంతో కూడి ఉండేటువంటి జీవుడు జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు, అంటే మేలుకుని ఉండేటప్పుడు ప్రపంచ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అన్నీ కూడా తెలుసుకుని ఉండేటప్పుడు విశ్వడు అని చెప్పి పేరు అప్పుడు జీవుడికి. తర్వాత స్వప్నావస్థలో తైజసుడు అని చెప్పి పేరు. నిద్ర పొంగానే ఎవరికి కూడా వెంటనే గాఢమైనటువంటి నిద్ర పట్టదు. దానిలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ముందు అటు ఇటు కదలటము, తర్వాత స్వప్నావస్థ రెండవ స్థితి నిద్రపోవటంలో. మూడవది సుషుప్తావస్థ అంటే చాలా గాఢమైనటువంటి నిద్ర, అసలు పక్కన ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా ఒళ్ళు తెలియనటువంటి స్థితి. అయితే ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, అలాగే స్వప్నావస్థ కూడా ఎప్పుడు మనం మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అని కూడా ఎవరికీ తెలియదు. లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినాము అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను తప్ప, ఇప్పుడు నేను గాఢమైనటువంటి సుషుప్తిలోకి వెళ్ళాను అని చెప్పి ఎవడు కూడా చెప్పలేడు. అటువంటి సుషుప్తి అవస్థలో ఉండేటువంటి జీవుడికి ఏమని పేరు అంటే ఇక్కడ ప్రాజ్ఞుడు అని చెప్పి పేరు. నిజానికి మన శరీరంలో తల్లి యొక్క చైతన్యమే గనక లేకపోతే స్వప్నావస్థలో ఏమవుతా ఉంది, దేహం పనిచేయదు, మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. గాఢ సుషుప్తిలో ఏమవుతుంది, శరీరము పనిచేయదు, మనసు కూడా పనిచేయదు. అప్పుడు అంటే ఏది నడిపిస్తూ ఉంది మన శరీరాన్ని. లేచిన తర్వాత అంతకుముందు పడుకునేటప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి యథాపూర్వకంగా మనకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. గుర్తుకు రాకపోతే అయోమయంగా కనుక చూస్తూ ఉంటే ఎక్కడున్నాము, ఏం చేస్తూ ఉన్నాము అని చెప్పినారంటే ఏదో మన బుద్ధిలో తేడా ఉన్నది అని చెప్పి అర్థం, అంతే కదా. కాబట్టి అంటే అంత మనస్సు, ఇంద్రియాలు, శరీరము పని చెయ్యనటువంటి స్థాయిలో కూడా మనల్ని లోపల ఉండేటువంటి చైతన్యం నడిపిస్తూ ఉన్నది. ఆ చైతన్యమే ఇక్కడ శక్తి స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని ఆ తల్లి 3 అవస్థల్లోనూ ఉండి ఈ జీవుణ్ణి రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నదన్నమాట. అందుకని సుప్త, ప్రాజ్ఞాత్మిక, తుర్య, సర్వావస్థ వివర్జిత, ఈ మూడింటిని కూడా అతీతమైనటువంటి స్థితి ఉన్నది. అది తురీయ స్థితి, చిట్ట చివరి స్థితి. ఏమిటా చిట్ట చివరి స్థితి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం. కుండలిని శక్తిని బాగా తీవ్రమైనటువంటి యోగ సాధన చేసేటువంటి వాడు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి సహస్రార కమలం దాకా గనక వెళ్ళినట్లయితే తురీయ స్థితి అది. ఆ తురీయ స్థితిలో ఏ అవస్థలు ఉండవు, సుఖము ఉండదు, ఆనందము ఉండదు, దుఃఖము ఉండదు, అసలు ఏ ప్రపంచంతో సంబంధమే ఉండదు. అందుకని సర్వావస్థ వివర్జిత, అక్కడ ఉండేటువంటి శక్తి చైతన్యాన్ని పొందినటువంటి ఆ సాధకుడు అన్ని అవస్థలన్నీ కూడా దాటినటువంటి వాడు. జ్ఞానానంద స్వరూపిణి అయినటువంటి ఆ తల్లితో కలిసి ఉండేటువంటి జీవస్థితి అది. అది గొప్ప యోగ సమాధి స్థితి. అక్కడ ఆ తల్లి ఆ విధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మనం కూడా నిద్రలో ఆనందాన్ని పొందుతాం, లేకపోతే కాసేపు నిద్ర తక్కువైతే కనుక తెల్లవారు లేచేసరికి మనకే చాలా అనీజీగా ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడికి ఆయన సర్వావస్థ వివర్జిత అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు.